పని చేస్తున్న దగ్గర ఈ ఆదివారం పోతే చూడు నీ పని బీకేస్తా అని అంటాడు మీ బాస్, యజమానుడు. అయ్యా నీ కాలు మోగుతాయా, నేను ఏడుకోను, నేను ఆదివారం వస్తా అన్నోడు ఆడనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు కేవలం మనిషివి, నా దేవుని చేతిలో ఊపిరిలా జస్ట్ అట్లా ఇట్లా ఊపితే చచ్చిపోతాను, అలాంటి మనిషిగా నువ్వు ఉన్నావు. నువ్వు చెప్తే నేను వినడానికి లేను. నా ఆదివారం నేను ఖచ్చితంగా చర్చికి వెళ్తా, సోమవారం నేను పీకేస్తాడు, 100% పీకేస్తాడు. ఇంకొక బాస్ వస్తాడు, ఇంకొక వ్యక్తి వస్తాడు, నీకు జీతం ఇస్తా, ఎంత 10,000, అంతకుముందుకు 5,000, ఇప్పుడు 10,000. God will do the things like that. Hallelujah. This is the miracles if you overcome the nations of this system. ఎప్పుడైతే వీటిని జయించి దేవునికి ఉన్నతమైన పిలుపు చేత సాష్టాంగపడి ఆయనకు ఒబీడియంట్గా ఉంటారో అలాంటి వారిలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ ఒక్క రోజు నీ బాస్ మాట విని చర్చికి రాకుండా అలానే ఉన్నావా, అక్కడనే జీవితాంతం ఉండవు 5,000 జీతానికి. బట్ 5,000కు 10,000 మార్చబడాలంటే అక్కడ నుండి నువ్వు బయటికి రావాలా. బయటికి రావాలంటే నువ్వు రాలేవు, వాడే నిన్ను తన్నాలంటే నువ్వు సన్నిధికి రావాలి. సో నెక్స్ట్ రోజు సోమవారం వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ జీతంకేం తీసేస్తున్నా, వారం రోజులు ఖాళీగా ఉంటాం, కానీ స్టిల్ నీకు బిజీ. ఎందుకు? గుడారాలు వేసుకొని ప్రార్థన చేస్తావు, గుడిసె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తావు, ఇంట్లో ఒక రూమ్ ఖాళీగా ఉంటే ప్రార్థన చేస్తావు, సోమ మంగళ బుధ అన్నీ వారం అయిపోతుంది, మళ్ళీ చర్చికి వస్తావు. నెక్స్ట్ సోమవారం ఒక వ్యక్తి వచ్చి నిన్ను కలుస్తాడు, మా పంటలో పని చేస్తావా. అది కూడా ఒక రోజున వాడు కూడా ఉండి ఆదివారం కూడా రావాలని 2 సంవత్సరాల తర్వాత అంటాడు, ఆ 10,000 జీతం ఇచ్చినోడు. ఏంటి? డెవలప్మెంట్. 2 సంవత్సరాల తర్వాత ఆదివారం కూడా నువ్వు ఉంటే బాగుంటుంది. అప్పుడు కూడా మనం ఏం చేయాలా? నేను ఆదివారం ఉండను, పాస్ట్ లైఫ్ గుర్తుకు రావాలా. థ్యాంక్ యూ జీసస్. ఆదివారం కూడా ఉండాలి అని ఎప్పుడైతే ఒక వ్యక్తి అన్నాడో పని చేయాలని, దట్స్ ఎ ప్రొఫెసీ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. దేవుడు మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి, మీ జీతం పెరగడానికి, మీ సామర్థ్యం పెరగడానికి కొన్నిసార్లు ఆదివారమున మీకు పనులు ఉంటాయి. అది ఎప్పుడైతే జయించి నువ్వు వస్తావో ఆ పనిగా ఉండక ఆ పని పెరగటం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు నీ సామర్థ్యం పెరగడం స్టార్ట్ అవుతుంది, జీతం పెరగడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. క్రియలు లేకుండా మనమందరం ఏదో చేస్తున్నామని దేవుడు ఆశీర్వదించాడు. విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తుండో ఆశీర్వదిస్తాడు. నా పనిని నేను జయించి ఆదివారం నేను చర్చికి వచ్చిన, రైట్. దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి మన అందరినీ కూడా ఏం చేస్తాడంట? దీవిస్తాడంట. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో ఆదివారమున మీకు పని దొరికిందా? సమృద్ధిగా చేసుకోండి, ఓకేనా? ఆడనే ఉంటారు ఎల్లప్పుడూ జీవితాంతం. లేదు ఈ స్థలం నాది కాదన్నావా, ఆ పనిని జయించి వదిలిపెట్టుకొని అని అనట్లే, జయించి ఆ పనిని జయించి కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ చేతి నిండా నువ్వు సమృద్ధి చూస్తావు, చేతి నిండా ఐశ్వర్యాన్ని చూస్తావంట. హల్లెలూయా.